హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ఈరోజు డే 2 అండి. మనం బీచ్ నుంచి కోనార్క్ వెళ్తున్నాము. సో మనకి బీచ్ నుంచి కోనార్క్ వెళ్ళడానికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. సో మనకి ఓవరాల్గా ఒక డే మొత్తం మనం ఒక 90+ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం ఈ వెహికల్లో. సో మనకి పర్ పర్సన్కి 300 పడిందండి కాస్ట్ వచ్చి, ప్లస్ ఏసీ వెహికల్. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను కాంటాక్ట్ నెంబర్ పెడతాను, మీరు పూరి వెళ్ళినప్పుడు కాంటాక్ట్ అవ్వండి. మనం ఇప్పుడు కోనార్క్ టెంపుల్కి వచ్చేసామండి. ఇది బయట అనమాట కోనార్క్ మార్కెట్. సో లోన్కి వచ్చాక ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ నడవాలండి. సో నడిచిన తర్వాత మనకి అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుందండి. సో మనం టికెట్ తీసుకొని అక్కడ నుంచి ఇంకో 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు చెకింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ చెకింగ్ అనేది అయిన తర్వాతే మనకి లోనికి పంపిస్తారండి. సో చూస్తున్నారు కదా, మనం టికెట్ తీసుకొని ఇప్పుడు లోన్కి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే టికెట్ చెకింగ్ కౌంటర్ అండి. సో మనకి ఇక్కడ ఎంట్రీ అవ్వాలంటే మనం టికెట్ చూపించిన తర్వాతే లోన్కి వెళ్తాము. సో చూడండి, ఇక్కడ నుంచి వ్యూ కోనార్క్ టెంపుల్ది. मदिरा सब है। ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంది కదండి. సో ఇది మన కోనార్క్ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ అండి కోనార్క్లోని. సో మనకి ఇక్కడ రాతి పైన చేస్తారు కదా శిల్పాలు, అవి ఉంటాయి అన్నమాట. పూరి జగన్నాథ్ గుడిలో కూడా రాతి శిల్పాలే ఉంటాయి. ఇక్కడంతా రాళ్ళతోనే చేస్తారండి, ఇటుకలు ఏవి యూజ్ చేయరు. సో చూడండి, మీకు చూపిస్తాను. బొమ్మలు దేవుడి రాయితీ చెక్కిన శిల్పాలు అవి బాగున్నాయి చూడంటే ఇక్కడ అయ్యే ఉంటాయి. మరి మీకు శిల్పాలు అది చూసేటప్పుడు కొంచెం డివోషనల్ ఫీలింగ్ రావాలి కదా. సో అందుకని నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. అన్నలా సో మనకి కోనార్క్ టెంపుల్లో ఫేమస్ అండి ఈ చక్రం అనేది. చాలామంది ఈ చక్రాలు అవి చూడడం కోసమే వస్తారనమాట. ऊपर देखो काल भैरव मूर्ति, ये गेट था मंदिर में, मतलब पूरा काल भैरव కాలభైరవ పైన ఉన్నారు కదా దేవుడి పేరు. ఏ ముళ్ళు కట్టారు ఈ శలపల. అరే ఇటు అచ్చాడు చూసేసి కూర్చున్నా. ఆడుకోయమ్మా.
రావాలా దాను దా అను ఈ చెట్లు చూసారు కదండి, ఈ చెట్లు పూలు మందార పూలు అండి, కానీ చూడడానికి అచ్చం గులాబీ పువ్వుల్లానే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. మన సైడ్ అయితే నాకు తెలిసి ఇలాంటి పువ్వులు దొరకవు అనుకుంటాను నేను. ఇక్కడ మనకి ఇంకో టెంపుల్ ఉందంటండి. సో ఇప్పుడు మనం ఆ టెంపుల్ చూద్దాం రండి. సో బయట చూస్తున్నారు కదా ప్రసాదాలు అవిని. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ప్రసాదాలు సేమ్ మనకి పూరిలో ఏ ప్రసాదం అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రసాదం ఉంది. సో ఇప్పుడు మనం దేవుని చూసేద్దాం రండి. ఇప్పుడు మనం గుడిలో నుంచి బయటకు వచ్చేసామండి. ఇక్కడ ముత్యాల పూసలు అవి ఉన్నాయి, ఒరిజినల్ అంట, అందుకనేసి డౌట్ పడతామని ముందుగానే కాల్చి చూపించారు. సో ఇవి నమ్మొచ్చండి. సో మేము తీసుకున్నాము. ఒక లైన్ వచ్చి 150 రూపీస్ అంట, కానీ మనకి 100కి ఇచ్చారు. సో ఇప్పుడు మనం గుడిలో నుంచి మనం బయటకు వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు కోనార్క్ మార్కెట్ అండి. చూడండి మనకి ఇక్కడ అన్నీ హ్యాండ్లూమేనండి, మనకి చేతితో చేసినవి అన్నమాట. బాగున్నాయి కదా. మా తమ్ముడికి కొనాలి. కావాలంట. మనకి ఇక్కడ బ్యాంగిల్స్ అవి కూడా ఉన్నాయండి, కానీ మనకి పూరీలో అయితే చాలా బాగున్నాయి. సో మనం పూరీలో తీసుకుందాము. ఇక్కడ ఏవి తీసుకోవట్లేదు అనమాట, కాస్ట్ ఎక్కువ కానీ బాగాలేవు. సో మీరు పూరీలో తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి వినాయకుడి బొమ్మలని, బుద్ధుడి బొమ్మలు, శంఖాలు, శివుడి బొమ్మలు, మనకి విష్ణు చక్రాలు ఫేమస్ కదా. సో విష్ణు చక్రాలు, పూరి జగన్నాథ్ స్వామి ప్రతిబింబాలు, సో మనకి చాలా ఉన్నాయండి. చూడండి. సో నేను ఇలాంటివి తీసుకుందామని చూస్తున్నాను, కాకపోతే ఇవి కొంచెం క్వాలిటీ బాగాలేవు. సో అందుకని వేరే దగ్గర ట్రై చేస్తాను. సో పిల్లలకు కూడా చూడొచ్చు. మా పాప జైలోఫోన్ తీసుకుంది, చూస్తున్నారా ఎలా ప్లే చేస్తుందో. సో మనం కోనార్క్ గుడిలో ఏవైతే పిక్చర్స్ తీసుకున్నాం అవన్నీ ఇక్కడ నేను పెడుతున్నానండి, చూసేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.